విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో ఏపీకి మరో ముప్పు తప్పదని హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి 360 కిలోమీటర్లు, అలాగే గోపాలపూర్కు 250, పారాదీప్కు 210 కిలోమీటర్లు, అంతేకాకుండా దిగా పశ్చిమ బెంగాల్ వైపు ఉన్న దిగాకు 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ప్రస్తుతం ఇది నెమ్మదిగా కదులుతూ ఇటు ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, అలాగే శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల కూడా 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదైంది. అంతేకాకుండా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా సైతం కూడా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. అయితే వీటి ప్రభావం చేత మరికొన్ని ప్రాంతాలు అంటే రాగల 24 గంటల వరకు కూడా చాలా చోట్ల కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే కొన్ని చోట్ల 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉన్నారు. మరొక వైపు ఈ అల్పపీడనం ప్రభావం, అంతేకాకుండా దీనికి తోడు అంటే ఈ ప్రస్తుతానికి ఇది వాయుగుండంగా ఏర్పడింది కాబట్టి దీనికి తోడు అనుబంధంగా ఉపరితల ఆవర్తనంతో పాటు ఋతుపవన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో రాగల 24 గంటల పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎప్పుడు ఎవరికి సహాయం కావాలన్నా స్పందించేందుకు సైతం కూడా సిబ్బందిని సైతం కూడా అలర్ట్గా ఉంచారు. అంతేకాకుండా ఈపీడీసీఎల్ సైతం కూడా 5 జిల్లాల పరిధిలో తమ సిబ్బందిని సైతం కూడా అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్తుకు ఆటంకం కనుక ఏర్పడినట్లయితే కనుక తక్షణ సహాయక చర్యలు అందించేందుకు సైతం కూడా ఈపీడీసీఎల్ తన సిబ్బందిని సైతం కూడా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసింది. మరొక వైపు తీరం వెంబడి బలమైన గాలులు వీయడంతో పాటు సముద్రం కూడా కాస్త రఫ్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. దాదాపుగా 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు చాలా చోట్ల సైతం కూడా నమోదైనాయి. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు వరద కారణంగా చాలా జిల్లాలు ఇప్పటికే జలమయమయ్యాయి. చాలా చోట్ల కూడా వరద ముంపు ప్రాంతాలు సైతం కూడా ఆ వరద నుంచి తేరుకోక ముందే మరొక ఈ వాయుగుండం ప్రభావంతో చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదవుతూ ఉండడంతో ప్రజలు కాస్త ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అయితే రాగల 24 గంటల వరకు మాత్రం దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇది నెమ్మదిగా కదులుతూ ఉన్న నేపథ్యంలోనే ఈ వర్షపాతాలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో అప్రమత్తత వ్యవహరించవలసి ఉంది. ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎల్లో మెసేజ్ అనేది జారీ చేయడం జరిగింది. దీని నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షపాతాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తత వ్యవహరించాలని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. అయితే జార్జ్, మనం చూడొచ్చు అంటే సముద్రంలోని టైడ్స్ ఉధృతి చూస్తేనే మనకు అర్థమవుతోంది. అంటే వాయుగుండంగా మారిన తర్వాత ఎలాంటి వరద బీభత్సం సృష్టించేటువంటి అవకాశం ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. అయితే ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి కోస్టల్ బెల్ట్ లో ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి ఇది వాయుగుండంగా మారి ఇటు ఏదైతే ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది. ఒకవేళ కనుక ఇది ఇది ఏదైతే ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని, ఎందుకంటే అది దూరం నుంచి పయనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అది తీరానికి దగ్గరికి వచ్చే కొలది వర్షపాతం అనేది చాలా అధికమవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తర ఒడిశా అలాగే ఇటు ఏదైతే పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వాయుగుండం ఇటు ఉత్తర ఒడిశా తీరం వైపు పయనిస్తూ
ఉంది కాబట్టి మనకు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు చెదురుమదురు నుంచి ఇటు భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉంటాయి. అదే ఇది గనక ఈ వాయుగుండం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ తీరానికి అత్యంత చేరువలో గనక వచ్చినట్లయితే చాలా జిల్లాల వరకు కూడా ఎక్కడైతే ఈ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే అన్ని ప్రాంతాలు సైతం కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ వాయుగుండం తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దాని ఆ ఉధృతి చాలా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గాలుల వేగం సైతం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. అది తీరానికి సమీపించే కొలది చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా చాలా చోట్ల కూడా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తర ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది కాబట్టి ఇటు కళింగపట్నానికి అత్యంత చెరువులో పయనిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు కోస్తాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. రైట్ జార్జ్.